వెల్కమ్ బ్యాక్ అండి. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకే అయితే వచ్చేసానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని మంగళకరమైన వస్తువులు ఏంటి, వాటి విశిష్టత అన్నీ కూడా వీలైనంత వివరంగా చెప్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా మీరు కూడా ఇవన్నీ అమర్చుకుని పూజలు చేసుకోవచ్చు. మనం పూజ గదిలో ఏర్పాటు చేసుకునేటటువంటి కొన్ని వస్తువులకి దైవాకర్షణ శక్తి ఉంటుంది. వాటి వలన స్వామి అమ్మవార్ల అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుందండి. మరి అమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు, వాటిని పూజలో ఎలా ఏర్పాటు చేసుకుని మనం పూజ చేసుకోవాలి చూసేద్దాం రండి. మరి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వాటిలో పసుపు, కుంకుమ ప్రథమ స్థానంలో ఉంటాయండి. పూజలో ఎప్పుడు కూడా స్వచ్ఛమైన పసుపు, అలాగే మంచి సువాసన గల ఆరావళి కుంకుమని మాత్రమే ఉపయోగించాలి. మనం పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందైనా లేదా లలిత అమ్మవారి ముందైనా ఇరువైపులా ఇలాగా పసుపు కుంకుమలను మనము నిండుగా ఏర్పాటు చేసి పెట్టుకోవాలండి. అలా పసుపు కుంకుమలను మనం అమ్మవారి ముందు ఉంచినట్లయితే చాలా శుభమని అంటారనమాట. కాబట్టి వీలైనంత వరకు నిండుగా ఉండేలాగా పసుపు కుంకుమ చూసుకోవాలన్నమాట. మన పూజ గదిలో అమ్మవారికి ఇరువైపులా కూడా ఇలాగా ఏనుగులండి, అంటే గజాలని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. గజాలు ఇలాగా తొండం ఎత్తినట్లుగా, ఇలా తొండం ఎత్తి అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్లుగా ఇలాగా ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి ఇరువైపులా కూడా ఇలా గజాలను ఏర్పాటు చేసుకోవాలండి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వాటిలో ఈ తామర గింజలు ఒకటి అని చెప్పాలి. మనం ధ్యానం చేస్తూ అమ్మవారి నామాన్ని జపించడానికైనా, లేదు అంటే మనం అమ్మవారి చిత్రపటానికి అలంకరించడానికైనా కూడా ఈ తామర గింజలతో మనకి చక్కగా మాలలు అందుబాటులో ఉంటాయండి. మనం ఆ మాలలు తెచ్చి అమ్మవారి చిత్రపటానికైనా కూడా అలంకరించవచ్చు అన్నమాట. మరి అలాగే తామర పుష్పాలు, కలువ పూలు, ఇలాగా తామర గింజలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతండి. ప్రతిరోజు లేదా కుదిరినట్లయితే మంగళవారం, శుక్రవారాల్లో అయినా అమ్మవారికి ఈ తామర గింజలతో మనం అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. 108 తామర గింజలతో అమ్మవారికి మనం అష్టోత్తరం చేసుకున్నట్లయితే చాలా మంచిది కూడా. కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో ఈ తామర గింజలు కూడా ఒకటి అన్నమాట. మరి అలాగే అష్టైశ్వర్యాల్లో ధనం కూడా ఒకటండి. ఆ ధనం ఎప్పుడు మనకి లోటు లేకుండా ఉండాలి అంటే పూజ గదిలో ఇలాగా కొన్ని నాణాలని ఎప్పుడు కూడా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే అమ్మవారి పూజకి కూడా ఈ నాణాలను ఉపయోగించుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తర శతనామావళికి ఈ 108 నాణాలను ఉపయోగిస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి. లేదా ఇలా ఒక చిన్న బౌల్లో అయినా నాణాలు వేసి మనం అమ్మవారి ముందు పెట్టుకున్నా సరే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుందన్నమాట. బంగారంతో పోల్చేటటువంటి పసుపు కొమ్ములు కూడా చాలా విశేషమైనటువంటివండి. ఈ పసుపు కొమ్ములను అమ్మవారి ముందు ఉంచితే చాలా అంటే చాలా మంచిదండి. మనం పూజలో ఉపయోగించేటటువంటి పసుపు కొమ్ములు ఎక్కడా కూడా విరగకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మంగళకరమైనటువంటి వస్తువుల్లో ఈ పసుపు కొమ్ముల ప్రాధాన్యం కూడా చాలా అంటే చాలా ఉందండి. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటివి చిట్టి గాజులండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటివండి ఈ చిట్టి గాజులు. 108 చిట్టి గాజులను అమ్మవారికి చక్కగా మనము ఒక దండలాగా కట్టి అమ్మవారికి వేసినా కూడా చాలా మంచిదన్నమాట. మరి అలాగే ఈ చిట్టి గాజులతో మనం అమ్మవారికి
అష్టోత్తరం చేసినా కూడా చాలా మంచిదండి. ఒకవేళ కుదరని పక్షంలో మనం ఒక బౌల్లో అయినా కూడా ఈ చిట్టి గాజులను వేసి అమ్మవారి ముందు ఉంచినట్లయితే చాలా మంచి జరుగుతుంది. మరి ఈ చిట్టి గాజుల్లో చూసారా, ఎరుపు, పసుపు, పచ్చ ఇలాగా చక్కగా 3 రంగులు ఉంటాయన్నమాట. నేను అందువల్లే 3 రంగులు కలిపినటువంటి చిట్టి గాజులని ఇలాగా ఒక బౌల్లో వేసి అమ్మవారి దగ్గర ఉంచి పెడతాను. అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి లక్ష్మీ గవ్వలండి. ఈ లక్ష్మీ గవ్వలు మనం పూజ గదిలో ఉంచినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ లక్ష్మీ గవ్వలు మీరు గమనించినట్లయితే పైభాగంలో పసుపు వర్ణంలో ఉంటాయన్నమాట. వీటిని అమ్మవారి అష్టోత్తరానికి మరి అలాగే అమ్మవారి ముందు ఒక బౌల్లో వేసి ఉంచినా కూడా చాలా మంచిదండి. 108 గవ్వలతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలైతే ఉంటాయండి. మరి ఇవి శ్రీఫలం అండి. శ్రీఫలంలో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారని పెద్దవారు చెప్తూ ఉంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను చూపించినటువంటి వస్తువులన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలేనండి. ఈ శ్రీఫలాన్ని అమ్మవారి ముందు ఉంచినట్లయితే చాలా మంచిదండి. మరి అలాగే ముత్యాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అన్నమాట. స్వచ్ఛమైనటువంటి ముత్యాలు గనక మనకి దొరికినట్లయితే అమ్మవారికి హారంలాగైనా వేసి అమ్మవారికి అలంకరించవచ్చు. లేదు అంటే అష్టోత్తరమైనా చేయొచ్చండి. లేదు అంటే ఒక చిన్న బౌల్లో వేసి అమ్మవారి ముందైనా మనం ఉంచవచ్చు అన్నమాట. ఒరిజినల్ ముత్యాలండి ఇవి. ఇలాగా ఈ ఒరిజినల్ ముత్యాలు మనకి గోల్డ్ షాప్స్లో కావాలి అంటే దొరుకుతాయన్నమాట. మనకి గోల్డ్ షాప్లో దొరికినప్పుడు మనం 3, 5, 9, 11 ఇలాగా కొన్ని ముత్యాలైనా తెచ్చి ఒక బౌల్లో వేసి అమ్మవారి ముందు ఉంచొచ్చండి. నేనైతే అమ్మవారికి ముత్యాల హారతి ఇవ్వడం కోసంగా ఇలాగా కొన్ని ముత్యాలనైతే తెప్పించి నా దగ్గర ఉంచానన్నమాట. ఇలాగా ముత్యాల హారతి ఇచ్చినా కూడా అమ్మవారికి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క ముత్యం 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఉంటుందన్నమాట కాస్ట్. ఇవి నాణ్యమైనటువంటి ఒరిజినల్ ముత్యాలండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటిలో మరొకటి గురువింద అండి. వీటినే గురుగింజలు అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. వీటిని విశేషంగా అమ్మవారి పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. అష్టోత్తరానికైనా లేదా అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకోవడానికైనా కూడా ఈ గురువింద గింజల్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ లక్ష్మీ అమ్మవారి నాణాలండి ఇవి. ఒకవైపు లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట, మరొక వైపు కుబేరుడు ఉంటారనమాట. ఈ లక్ష్మీ కుబేరులు ఉన్నటువంటి ఈ నాణాలని చక్కగా మనం పూజ గదిలో ఉంచినట్లయితే చాలా విశేషం అండి. వీటి వలన ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని అంటూ ఉంటారనమాట. 108 నాణేలతో అమ్మవారికి అష్టోత్తరం చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుందండి. ఇవి గోమతి చక్రాలండి. వీటిని కూడా 108 లేక 5, 9 అలా సంఖ్యలో మనం తెచ్చి పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే మనం 108 గోమతి చక్రాలతో అమ్మవారికి చక్కగా అష్టోత్తరం చేసుకున్నా కూడా చాలా మంచిదండి. మనం అమ్మవారిని పూజించుకోవడం కోసంగా ఇలాగా వెండి పువ్వులండి. మనకి నిత్యం కూడా పూలు 108 పూలు దొరకాలి అంటే కష్టం కాబట్టి ఇలాగా వెండిలో చక్కగా 108 పూలను కనుక మనం తెచ్చిపెట్టుకున్నట్లయితే మనం రోజు కూడా ఈ 108 పూలతో అమ్మవారిని చక్కగా అర్చించుకోవచ్చు అన్నమాట. ఈ వెండి పువ్వుల్లోనే ఇది వచ్చి ప్లెయిన్ సిల్వర్ అండి, ఇవి వచ్చి గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. ఇలాగా మనకి రకరకాలుగా ఫ్లవర్స్ అయితే చాలా రకాల్లో దొరుకుతాయండి. ఈ వెండి పూలతో కూడా అమ్మవారిని మనం చక్కగా అర్చించుకోవచ్చు అన్నమాట. నిత్యం కూడా పూజలో ఉపయోగించేటటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా చాలా మంగళకరమైనవేనండి.
ఆ సుగంధం వలన కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. అలాంటి సుగంధ ద్రవ్యాలలో ఈ పచ్చకర్పూరం కూడా ఒకటి. ఈ పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి స్వామి అమ్మవార్లకు సమర్పించేటటువంటి నీటిలో, అలాగే అభిషేకించేటటువంటి నీటిలో కానీ మనం కలపొచ్చు అన్నమాట. అలాగే దీపం వెలిగించేటప్పుడు ఈ పచ్చకర్పూరం పొడిని కాస్త మనం దీపం వెలిగించేటటువంటి నూనెలో వేసినా కూడా దేవుడి మందిరం అంతా కూడా చాలా మంచి పరిమళంతో ఉంటుందన్నమాట. అమ్మవారి పూజలో ఉపయోగించే వస్తువులలో మరొకటి జవ్వాదు అండి. ఈ జవ్వాదు ఎంతటి సువాసన ఉంటుందో అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. అంత మంచి సువాసనతో ఉంటుందండి. అలా చేతిలోకి తీసుకోగానే ఒక చక్కటి సుగంధం వెదజల్లేటటువంటి పరిమళంతో ఉంటుందన్నమాట. మనం అగరబత్తి పుల్లతో కానీ లేదా తులసి మొక్కలో వచ్చేటటువంటి కొమ్మతో కానీ కొంచెంగా ఈ జవ్వాదును తీసుకుని దీపారాధన నూనెలో కలుపుకోవచ్చు అన్నమాట. అలా జవ్వాదుని దీపారాధనలో ఉపయోగించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగుతాయండి. మనం పూజకి కావలసినటువంటి ఇటువంటి చిన్న చిన్న వస్తువులు కూడా చాలా పవిత్రమైనటువంటివండి. మరి అమ్మవారి పూజ అంటేనే ధూపం, దీపం, నైవేద్యం అండి. వీటిలో ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. స్వామి అమ్మవార్ల పూజ అనంతరం ధూపాన్ని సమర్పిస్తూ ఉంటాం కదా. ఈ దశాంగం అయితే చాలా బాగుంటుందండి. ఈ దశాంగాన్ని నేనైతే ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నాను. మంచి సువాసన అన్నమాట. ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. మనం మామూలుగా ఉపయోగించేటటువంటి కప్ సాంబ్రాణి కంటే కూడా ఈ దశాంగం పొడితో ధూపం వేస్తే ఇల్లంతా కూడా చాలా మంచి సువాసనతో ఉంటుందండి. అలాగే చాలా మంచిది కూడా అన్నమాట. మరి అలాగే ఇవన్నీ కూడా స్వామి అమ్మవార్లకు సంబంధించి మనం వాడేటటువంటి కొన్ని మంగళకరమైన వస్తువులండి. ఇది వచ్చి పునుగు అండి. ఈ పునుగు అనేది మనకు ఇలాగా పౌడర్ రూపంలో అయినా పేస్ట్ రూపంలో అయినా దొరుకుతుంది. లేదు అంటే ఈ పునుగు మనకి ఇలాగా అత్తర్ రూపంలో అయినా కూడా దొరుకుతుందన్నమాట. ఈ పునుగుని మనము స్వామి అమ్మవార్లను అలంకరించిన తర్వాత అమ్మవారి వస్త్రాల పైన కానీ లేదా ఆ విగ్రహమూర్తులు లేదా చిత్రపటంకైనా కూడా కొంచెం అలా మూలగా రాసాము అంటే చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఆ విధంగా అమ్మవారికి స్వామికి సమర్పించేటటువంటి మంగళకరమైనటువంటి వస్తువులేనండి. ఇది గోరోచనం అంటారు కదా, అదనమాట. అండ్ అలాగే కస్తూరి, ఇది గంధం అండి. గంధం అత్తర్ అన్నమాట స్వామివారికి అమ్మవారికి. అలాగే జవ్వాది అత్తరండి. ఇదంతా కూడా ఒకటే కిట్గా దొరికిందండి నాకు. వీటితో పాటుగా జవ్వాదు కూడా అన్నమాట. ఇదంతా ఒకే కిట్గా లభిస్తాయండి. నేనైతే వీటన్నిటినీ ఇప్పటి వరకు మీకు చూపించినటువంటి వస్తువులన్నిటినీ కూడా కొన్ని మాత్రమే ఆన్లైన్లో తెప్పించానండి. కొన్ని మాకు ఇక్కడ లోకల్లో దొరికేటటువంటి పూజా స్టోర్స్లో దొరుకుతాయండి. కానీ అక్కడ ఇక్కడ తెచ్చుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో మరి నేనైతే షీస్ కలెక్షన్ అని చెప్పి వాళ్ళ ద్వారా ఆన్లైన్లో పర్చేస్ చేసి తెప్పించుకున్న వస్తువులేనండి. వీటిలో చాలా వస్తువులు కూడా. ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైనైనా వాళ్ళ నంబర్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నంబర్ ఇస్తానండి. మీరు కనుక వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ మంగళకరమైన వస్తువులు అన్నీ కూడా, ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతాయండి. నేను ఈ యొక్క కిట్ కూడా అలా తెప్పించుకున్నదేనమాట. వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నటువంటి కిట్టేనండి ఇవన్నీ కూడా. అమ్మవారికి సాంబ్రాణి వేసేటటువంటి వస్తువుల్లో ఈ గుగ్గిలం అనేది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు అండి. మనం ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి సాంబ్రాణి వేసేప్పుడు ఈ గుగ్గిలం పౌడర్ని కొంచెం కనుక ఆ సాంబ్రాణిలో వేసినట్లయితే చాలా మంచిదండి. అందువల్ల నేనైతే ఈ గుగ్గిలం కూడా ఒకటి తెచ్చి దగ్గర ఉంచుకుని ఉంటానన్నమాట.
ధనలక్ష్మి కుంచం అండి. మంగళకరమైనటువంటి వస్తువులలో మరొకటి ఈ ధనలక్ష్మి కుంచం. ఈ ధనలక్ష్మి కుంచము వెండి కంటే కూడా రాగిలో తెచ్చి మనం ఈ ధనలక్ష్మి కుంచంలో నిండుగా బియ్యమైనా లేదా నాణ్యాలైనా కూడా వేసి మనం అమ్మవారి ముందుంచినట్లయితే చాలా మంచిదండి. మరి నేనైతే విశేషమైనటువంటి రోజుల్లో ఆ అమ్మవారిని ఈ మంగళకరమైనటువంటి వస్తువులన్నిటితో కూడా ఎంతో చక్కగా ఇలా పూజించుకుంటూ ఉంటానన్నమాట. చూశారు కదా, మన పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి 21 మంగళకరమైనటువంటి వస్తువులు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడి ఉంటుందనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి చల్లని చూపు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.